హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వీర్రాజు అయితే ఆ ఫంక్షన్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఇక అప్పుడు వీర్రాజుని తన పాలేరు అయితే అదే తన దగ్గర పనిచేసే వ్యక్తి అయితే చేయి పట్టుకుని బయటకు లాక్కొస్తాడు. అయ్యగారు, మీరు బాంబు ఎక్కడ పెట్టారు అయ్యగారు, నాకు చెప్పండి అని అయితే అడుగుతూ ఉంటాడు. లేదురా, ఈ విషయం నేను ఎవరికి చెప్పాలి అనుకోవడం లేదు అని అయితే వీర్రాజు అంటూ ఉంటాడు. అయితే బాంబు ఎక్కడ పెట్టారు అనే విషయం నాకు చెప్పరన్నమాట అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అటుగా వెళ్తున్న లక్ష్మి బాంబు అన్న మాటతో అక్కడే ఆగిపోతుంది. ఇక అప్పుడు వీరాజు అంటూ ఉంటాడు, ఈరోజు ఆ విహారీని మా పెదనాన్న ఫ్యామిలీలో ఉన్న చిన్న చితక ముసలి అనే ఏ ఒక్కరూ కూడా మిగలకుండా అందరూ చచ్చిపోవాలి. అలా జరగాలి అంటే ఆ బాంబు ఎక్కడ ఉన్నది అనే విషయం నేను ఎవ్వరికి చెప్పను అని తన పాలేరుతో అన్న మాటలన్నీ లక్ష్మి అయితే వినేస్తుంది. వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయిపోయి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి అని ప్లాన్ చేశారనమాట. ఆ బాంబు ఎలా ఉందో ఎక్కడుందో అనేది వెంటనే ఎలా అయినా కనిపెట్టాలి అని లక్ష్మి నిర్ణయం తీసుకుని ఈ విషయం వెళ్ళి పండుకి చెబుతుంది. ఇక పండుకి చెప్పడంతో లక్ష్మి, పండు ఇద్దరూ కూడా బాంబు ఎక్కడుంది అని ఇల్లంతా వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరో పక్కన అంబిక, సుభాష్ ఇద్దరూ కూడా పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఇంతకీ బాంబు ఎక్కడ పెట్టాడంటే వీర్రాజు సుభాష్ వేసుకున్న పూల మాలలో అయితే బాంబు పెట్టాడు. దానికి లైట్ ఉండడంతో ఆ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. మరి లక్ష్మి గనక ఆ బాంబు ఆ పూలమాలలో ఉంది అని కనిపెడితే సుభాష్ విషయం కూడా బయటపడుతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.